ఆషాఢ సమయంలో చాలా మంది మహిళలు గోరింటాకుతో తమ చేతులను అలంకరించుకుంటారు. గోరింటాకు సౌందర్యానికి మించిన ప్రయోజనాన్ని అందిస్తుంది. ఆషాఢ మాసంలో గోరింటాకును చేతులు కాళ్లకు పెట్టుకోవటం వల్ల స్త్రీ అందం పెరుగుతుందని నమ్ముతారు. ఈ సమయంలో మహిళలు గోరింట ధరించటం ఆచారం. ఆషాఢ మాసంలో వర్షం కురుస్తుంది, తద్వారా ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఇది చల్లటి వాతావరణాన్ని సృష్టిస్తుంది. అయితే బయట చల్లని వాతావరణం ఉన్నప్పటికీ మన శరీరాలు బాహ్య వాతావరణంలో అంత త్వరగా సర్దుబాటు కావు. ఉష్ణోగ్రతలో ఈ అసమానత కొన్ని సమస్యలకు దారితీయవచ్చు. భారీ వర్షం, ఎక్కువసేపు ఉండే వేడి కలయిక వలన సూక్ష్మక్రిముల పెరుగుదల, వ్యాప్తికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. దీని ఫలితంగా ఇన్ఫెక్షన్లు పెరగవచ్చు. మారుతున్న వాతావరణ పరిస్థితుల మధ్య ఆరోగ్యం కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. గోరింటాకులో యాంటీపైరేటిక్ లక్షణాలను కలిగి ఉందని నమ్ముతారు. అంటే ఇది జ్వరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అదనంగా ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది, సాధారణ రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది. సాంప్రదాయాలు తరచుగా అంతర్లీన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. అందుకే అనేక ఆచారాలు ఆరోగ్యంపై సానుకూల ప్రభావాలతో సంబంధం కలిగి ఉంటాయి. ప్రస్తుతం స్త్రీలు దీనిని సాధారణంగా ఆచరిస్తున్నప్పటికీ గతంలో పురుషులు కూడా ఈ సమయంలో గోరింటాకు ధరించేవారని గమనించాలి. మహిళలు గోరింటాకును ధరించడం ద్వారా సబ్బులు, డిటర్జెంట్లు వాడటం ద్వారా ఏర్పడే రుగ్మతల నుంచి చేతులను కాపాడుకోవచ్చు. గోరింటాకు పెట్టుకోవడం వల్ల గోర్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. గోరింటాకు మిశ్రమాన్ని తయారు చేసేటప్పుడు నిమ్మరసం కలపడం ఒక పద్ధతి. అదనంగా గ్రైండింగ్ ప్రక్రియలో పచ్చి చింతపండుతో సహా ప్రయోజనకరంగా ఉంటుంది. గోరింటాకు మిశ్రమాన్ని చేతులకు పెట్టుకుని సహజంగా ఆరనివ్వాలి. నీటితో చేతులను కడిగి ఆరబెట్టి కొబ్బరి నూనెను రాసుకోవాలి.